మేడం సార్ నేను ఇది మీ ఆర్డర్ తెచ్చాను. మీ హౌస్ ఎక్కడ? ఇక్కడేనా? ఓకే సార్ ఇగండి. ఏంటి మేడం ఎప్పుడో పెట్టింది ఇప్పుడు వచ్చింది మేడం? ఏంటి సార్ ఎప్పుడో పెట్టింది ఇప్పుడు అంటే ఆన్లైన్ తేవాలి కదా. కానీ ఇది మీరు ఒకసారి చూపించండి. అది డూప్లికేట్ ఒరిజినల్ తెలుస్తలేదు నాకు. ఒరిజినలేనండి. డూప్లికేట్ వస్తున్నాలే మేడం. ఏంటి సార్ ప్లాస్టిక్ పెట్టుకుంటున్నారు ఆర్డర్? ఈ పైప్ గ్యాస్ సగం నీకు తెలీదు. ఏం చేసుకుంటారు దాంతో? ఈ పైప్ తోటి చాలా చేస్తావు. అవును నీకు ఎందుకమ్మా? అలాగని కాదు, ఇవ్వండి బిల్లు. కాదు సార్ ఇది ప్లాస్టిక్ కదా, ఒరిజినల్ బయట బోర్డు ఉంటాయి కదా. అమ్మా ఆన్లైన్లో అయితే గట్టిగా ఉంటుంది, ఆ పగులు పావు అది ఆ దెబ్బలకి. ఒరిజినల్ కూడా పగలదు కదా. ఇది ఒరిజినల్ కదమ్మా, ఆన్లైన్లో బలంగా ఉంటుంది. అలాగని కాదు బాబు, బయట ఉన్నవి అయితే డబ్బులు రోజు ఇవ్వాలి. ఎంత వేసారేంటి అమౌంట్? 8,000. సర్లే నేను ఆన్లైన్లో చేస్తానులే. చేసావా? కాదు అలాగని కాదు, మీరు ఇప్పుడు బయట చాలా మంది ఉన్నారు కదా లేడీస్, అమ్మాయిలు, ఆంటీలు. వద్దమ్మా, ఇష్టం లేదనుకో రారు పోవడం ఏదో చేస్తారు. ఈ పైప్ అనుకో ఎంతో పని ఉంటుంది. బ్యాచులర్స్ ఒకటేసారి 8,000 ఎట్టు కొనేసుకొని జీవితాంతం వాడేసుకుంటా. పోవడం కడుక్కొని మళ్ళీ పెట్టుకోవచ్చు. ఓహో కడుక్కొని కూడా పెట్టుకుంటావు నువ్వు? ఓన్లే నీది కడుక్కో ఫస్ట్. ఇదిగో బాబు ఈ డబ్బా నీకే. సరే వెళ్ళమ్మా. ఇల్లు నాయన చాలు కానీ. అమ్మ ఇలా కూడా ఉన్నాయా? ప్లాస్టిక్ ఫ్లవర్స్ అండి అయ్యి కొనుక్కుంటున్నారు. అలా తయారైంది సమాజం.